హాయ్ ఫ్రెండ్స్! నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం 'చిత్రకారుడి చాతుర్యం' అనే చందమామ కథని చెప్పుకుందాం. ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథల్లోని ఓ కథ. పూర్వం భారతదేశం నుంచి ఒక ప్రతిభావంతుడైన చిత్రకారుడు యవన దేశం వెళ్ళాడు. అక్కడ ఒక అపూర్వమైన యంత్రాచార్యుడు ఉండేవాడు. ఆయన చిత్రకారుడికి తన ఇంట బస ఏర్పాటు చేసి తన అతిథికి సేవలు చేయడానికి తాను తయారు చేసిన ఒక యంత్రపు స్త్రీ బొమ్మను నియోగించాడు. ఆ యంత్రపు స్త్రీ చిత్రకారుడికి కాళ్ళు కడిగి వెళ్ళిపోతున్నది. ఆ బొమ్మను చూసి చిత్రకారుడు నిజమైన స్త్రీయే అనుకుని ఆమెను పలకరించాడు. కానీ ఆమె జవాబు చెప్పలేదు. చిత్రకారుడు ఆమెను చెయ్యి పట్టుకు లాగాడు. దాంతో దాని లోపలి కీళ్ళు సడలి బొమ్మ కింద పడిపోయింది. అది యంత్రపు బొమ్మ అని చిత్రకారుడు గ్రహించి యంత్రాచార్యుడి తెలివికి, అద్భుతమైన నైపుణ్యానికి ఎంతగానో ఆశ్చర్యపోయాడు. కానీ ఆ యవన యంత్రాచార్యుడు తనకు ఆ బొమ్మని గురించి అసలు విషయం చెప్పక పరాభవం చేశాడు. ఇది చిత్రకారుడికి భరించరానిదయింది. ఈ పరాభవానికి తగిన ప్రతీకారం చేసి యంత్రాచార్యుడికి తన ప్రతిభ కూడా ఎంత అద్భుతమైనదో ప్రదర్శించి గుణపాఠం చెప్పాలని చిత్రకారుడు నిశ్చయించుకున్నాడు. వెంటనే అతడు తాను ఉరిపోసుకుని వేళ్లాడుతున్నట్టుగా ఒక చిత్రాన్ని చిత్రించి ఆ చిత్రాన్ని తన గదిలోకి తొంగి చూసే వారికి కనిపించేలాగా అమర్చాడు. తర్వాత అతను ఆ గదిలోనే ఒక మూలగా పడవేసి ఉన్న పాత కొయ్య సామానుల వెనక్కు పోయి దాక్కుని యంత్రాచార్యుడి రాక కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి యంత్రాచార్యుడు ఆ గది ముందుగా వెళుతూ గది తలుపులు తెరిచి ఉండటం చూసి అదేమిటా అని గదిలోకి తొంగి చూశాడు. అతనికి నేలమీద పడి ఉన్న యంత్రపు బొమ్మ, చిత్రకారుడు ఉరిపోసుకుని వేళ్లాడుతూ ఉండటము కనిపించాయి. ఈ దృశ్యం చూసి యంత్రాచార్యుడు భయపడిపోయాడు. తాను తయారు చేసిన యంత్రపు బొమ్మ కీళ్లు సడలిపోయి చెడిపోయిందన్న విచారం ఆయనకు కించిత్తు కూడా కలగలేదు. కానీ ఎక్కడో భారతదేశం నుంచి వచ్చి తన ఇంట బస చేస్తున్నవాడు ఉరిపోసుకు చనిపోయాడంటే తనకు తీరని నింద కలుగుతుంది. అయినా ఏ కారణం చేత ఇలాంటి ఘోరం జరిగిందో అధికారులు విచారించటం మంచిది. అలా అనుకుని యంత్రాచార్యుడు తన దేశపు రాజుగారి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. ఏమి జరిగినది వివరంగా తెలుసుకురమ్మని రాజుగారు తన కొలువులో ఉండే అధికారులను కొందరిని శిల్పి ఇంటికి పంపించాడు. అధికారులు వచ్చి చిత్రకారుడి గదిలోకి చూశారు. గదిలోని కొక్కెన్నుంచి వేళ్లాడుతున్న చిత్రకారుడి శవం వారికి కనిపించింది. శవాన్ని కిందికి దింపే మార్గం ఏమిటని వారు తీవ్రంగా ఆలోచించారు. కొందరు చిత్రకారుడి గొంతుకు బిగిసి ఉన్న తాడు కొయ్యటానికి హుటాహుటిన వెళ్ళి కత్తులు, కటార్లు తెచ్చారు. ఇంతలో గదిలోపల కొయ్య సామానుల వెనక దాగి ఉండిన చిత్రకారుడు నవ్వుతూ యువతలికి వచ్చాడు. అతణ్ణి చూసి అందరూ నిర్ఘాంతపోయారు. చిత్రకారుడు యంత్రాచార్యుడితో, అయ్యా, మీరు యంత్రపు స్త్రీని నియోగించి నన్ను భ్రమింపజేసిన మాట నిజమే. అయితే మీ తెలివితేటలతో నన్ను ఒక్కణ్ణే భ్రమింపజేశారు. కానీ నేను నా తెలివి ఉపయోగించి మిమ్మల్ని, రాజుగారు పంపిన ఈ అధికారులందరినీ కూడా భ్రమింపజేశాను అన్నాడు. ఈ మాట విని యంత్రాచార్యుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఇదండి 'చిత్రకారుడి చాతుర్యం' అనే 25 ఏళ్ల నాటి చందమామ కథ. ఇప్పుడు మరో చిన్న కథని కూడా మనం చెప్పుకుందాం. 'పచ్చి మోసం'.
ఈ కథని రచించిన వారు కోనే నాగవెంకట ఆంజనేయులు గారు. హేలాపురి నివాసి మాధవుడు సామాన్య కుటుంబీకుడు. అతడి భార్య నీరజ నలుగురికి ఆడంబరంగా కనబడాలనే మనస్తత్వం కలది. సుగంధపురిలో ఉండే నీరజ బంధువుల ఇంట జరగబోయే పెళ్లికి పిలుపు వచ్చింది మాధవుడికి. నీరజకు మెడలో బంగారు ఆభరణాలంటూ ఏమీ లేవు. పక్కింటి రమణి మెడలో పచ్చగా మెరిసిపోతున్న గొలుసును చూసి నీరజ ముచ్చటపడుతుంటే పెళ్ళికి పెట్టుకుని వెళ్ళి తిరిగి రాగానే ఇవ్వమని రమణి గొలుసును నీరజకిచ్చింది. నీరజ ఆనందంగా మెడలో గొలుసు వేసుకుని పెళ్ళికి వెళ్ళింది. తిరిగి వచ్చాక వారం రోజులు గడిచినా నీరజ రమణికి ఆ గొలుసును తిరిగి ఇవ్వలేదు. రమణి కూడా తొందరపడి నా గొలుసు తిరిగివ్వమని ఆమెను అడగనూ లేదు. 10 రోజుల తర్వాత నీరజ ధుమధుమలాడుతున్న ముఖంతో గొలుసు తీసుకుపోయి విసురుగా రమణి చేతిలో పెడుతూ, లోకంలో ఇంత పచ్చి మోసం చేసేవాళ్ళుంటారనుకోలేదు. బంగారు గొలుసని చెప్పి నకిలీ గొలుసు ఇస్తావా పెట్టుకోమని అని చీదరించుకున్నట్టు మాట్లాడింది. అయితే రమణి శాంతంగా, అది బంగారు గొలుసని నేను నీకు చెప్పలేదే, నువ్వే మోజుపడి అడిగితే సరేనని ఇచ్చాను. కానీ అసలది బంగారు గొలుసు కాదని, నకిలీదని నీకెలా తెలిసింది అని అడిగింది. దానికి నీరజ కోపంగా, కాస్త డబ్బు అవసరమయ్యి గొలుసు తాకట్టు పెడదామని షావుకారు దగ్గరకు వెళితే అతగాడు దాన్ని రాయి మీద గీసి పరీక్షించి ఇది బంగారు పూత పూయబడిన నకిలీ గొలుసని చెప్పాడు అన్నది. ఈ జవాబు విని రమణి నిర్ఘాంతపోయి నోరెళ్ళబెట్టింది. ఇదండి పచ్చి మోసం అనే చిన్న కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చెయ్యండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.